ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఈయన మొదట వ్యాఖ్యలు చేశాడు. ఏమని? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు అమిత్ షాతో కూర్చొని జగన్ని జైల్లోకి ఎప్పుడు వేస్తున్నారు అని అడిగారు అని చెప్పేసి అన్నాడు. జన సైనికులంతా, టీడీపీ వాళ్ళు, జన సైనికులు దీన్ని వ్యతిరేకించేపాటికి నా వ్యాఖ్యలను వెనక తీసుకుంటున్నాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంకంతటితో వదిలేయాలి కదా. ఏమంటున్నాడు? యుద్ధం మీరు మొదలు పెట్టారు, నేను ముగిస్తాను అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఈయనకి కొన్ని తోకలు ఆడాయి. ఎవరు? ఒక పృథ్వీ జర్నలిస్ట్ అంటాడు. తర్వాత వచ్చేసి రఘు, ఆడు జర్నలిస్టే. ఇంకోటి తులసి చందు, ఇది పరమ బోకు. ఇలాంటి వాళ్ళంతా కనీసం ఎవరికైనా సాయం చేయాలంటే కనీసం 5 రూపాయలు పుట్టదు, కానీ చేతులు రావు. 5 రూపాయలు దానం చేయడానికి కూడా చేతులు రావు. వీళ్ళ జీతంలో ఒక్క 10 రూపాయలు దానం చేసిండే మొహాలు కూడా కావు. ఎదవల్లారా, హైదరాబాద్కి వరదలు వచ్చినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారికి ₹1 కోటి చెక్ ఇచ్చాడు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. గతంలో కరోనా టైంలో తెలంగాణ రాష్ట్రానికి 50 లక్షలు ఇచ్చాడు, ఆంధ్రప్రదేశ్కి 50 లక్షలు ఇచ్చాడు, కేంద్ర గవర్నమెంట్ ₹1 కోటి ఇచ్చాడు, మొత్తంగా 2 కోట్లు ఇచ్చాడు. ఈ మధ్యనే కొండగొట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయానికి టీటీడీతో మాట్లాడి ₹30 కోట్ల శాంక్షన్ చేయించాడు. ఏమి? ఆ ఆలయ అభివృద్ధి కోసం. అప్పుడు మీరు అనొచ్చు కదా, మా రాష్ట్రంలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి మీరు డబ్బులు ఇవ్వడం ఏంటి? మా దగ్గర డబ్బులు లేవా, మేము కట్టుకోలేమా, మేము అభివృద్ధి చేయలేమా అని చెప్పేసి అడగవచ్చు కదా. ఇలాంటివి లేదు. ఇప్పుడు మాత్రము మీరు తెలంగాణలో ఎందుకున్నారు, శని ఆదివారాలు ఎందుకు వస్తారు, మీ ఆస్తులు ఇక్కడ ఎందుకున్నాయి, అమ్ముకుని దెబ్బండి, ఇలాంటివి మాట్లాడేదే. తెలంగాణ ఏం మీ అబ్బా జాగీరేం కాదు. ఎడా తెలంగాణ ఏ యూరప్ కంట్రీలో, ఆఫ్రికా కంట్రీలోనో లేదు. ఉన్నది భారతదేశంలో, హైదరాబాద్లో. తెలంగాణ ఇండియాలో ఉంది. ఏ ఇండియన్ అయినా కూడా ఎక్కడి నుంచి ఆ మూల నుంచి ఈ మూలకి ఎక్కడైనా బతకొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. మీరు చెప్పితే తెలుసుకోలేనంత అవివేకులం కాదు జనాలు. సో కాబట్టి ఇలాంటి విధవ ప్రేలాపనలను వదిలేసి జర్నలిజం అంటేనే అసహించుకునేలా చేస్తున్నారు ప్రజలు. ఏ విషయాన్ని మాట్లాడాలి, ఏ విషయాన్ని మాట్లాడకూడదు. తెలంగాణకు ఎందుకు వస్తున్నావా? తెలంగాణ మీ అయ్యే జాగీరారా? పవన్ కళ్యాణ్ ఎందుకు వస్తున్నావు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అడుగుతారు. ఆ రోజు వరదలకు ₹1 కోటి ఇచ్చినప్పుడు అడగవచ్చు కదా, మా రాష్ట్రంలో డబ్బు లేదా, చాలా ఉంది, నువ్వేం ఆంధ్ర నుంచి వచ్చి ₹1 కోటి ఇవ్వద్దు అని చెప్పేసి అడగవచ్చు కదా. ఎవడైనా ఒక ₹10 ఇస్తే మొరగంట అంటే మురిగే కుక్కలరా మీరు. మీరు కూడా పవన్ కళ్యాణ్ విమర్శించే వాళ్ళే. జై హింద్.